పవన్ కళ్యాణ్ దేన్ని లెక్క చేయడం అన్నటువంటిది తాజాగా తేలిపోయింది. పాలకొండలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికే సీట్లు ఇవ్వడం ద్వారా తను ఎవరిని లెక్క చేయడు, దేన్ని లెక్క చేయరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు అన్నటువంటిది ఎవరిని లెక్క చేయకుండానే తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టించేటటువంటి విషయంలోనూ, ఏది ముగ్గురు మధ్యన జట్టు విషయంలోనూ ఎవరిని లెక్క చేయకుండానే తీసుకున్నారు. అదే సందర్భంలో ఆ మండలి బుద్ధప్రసాద్కి కావచ్చు, అంజిబాబుకి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేటటువంటి విషయంలో కూడా, అట్లాగే నిడదవోలు నుంచి కందులు దుర్గేష్ని పంపించడంలో కావచ్చు, ఇట్లాంటి విషయంలో కూడా ఎవరిని లెక్క చేయకుండానే ముందుకెళ్లారు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని దగ్గరికి తీయకుండా ఉండడంలోనూ తన ఇష్ట ప్రకారమే నడుచుకున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ జయకృష్ణకి ఇవ్వడం కూడా అదే కోణం. కాబట్టి తన వెనకాల ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం జగన్ని గద్దెదించడం, చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తే ఆ తర్వాత మనం పార్టీ బలపడతాం, వైసీపీ ప్లేస్ మనం ఆక్యుపై చేస్తాం, అదే నా వ్యూహం అన్నది పవన్ కళ్యాణ్. దాన్నే నమ్మమంటున్నారు. ఆ కోణంలోనే కార్యకర్తలు కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పి సూచిస్తున్నారు ఆయన.